గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే హైకోర్టు నిన్న సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ అన్నిటి కూడా రీవాల్యుయేషన్ చేయాలి. 8 నెలల డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 8 నెలల టైంలో రీవాల్యుయేషన్ కనుక చేయలేకపోతే తిరిగి ఎగ్జామ్స్ అన్ని కూడా మళ్ళీ రీకండక్ట్ చేయాలంటూ కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీని గురించి గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు కానీ స్టూడెంట్స్ కానీ మనతో ఉన్నారు. జనార్దన్ మనతో పాటు మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుపై మీరు ఎలా స్పందిస్తా ఉన్నారు? ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేయాలంటా ఉంది. సో దీనిపై మీ స్పందన ఏంటి? మీ పోరాటానికి న్యాయం దక్కిందంటవా? ఈ తీర్పును మేము స్వాగతిస్తున్నాం. ప్రత్యేకించి హైకోర్టుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది 14 నెలల పోరాటం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయితే వాళ్ళు వచ్చినటువంటి 4 నెలల నుంచే మా పోరాటం ప్రారంభమైంది. అందుకే ఈ 18 నెలల్లో మేము చేసినటువంటి పోరాటాన్ని ఏనాడు కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదు. గౌరవించకపోగా వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నిరుద్యోగులను ఈరోజు అదొక పార్టీకి ఇదొక పార్టీకి రంగులేసి మమ్మల్ని ఈ పార్టీ తొత్తులు ఆ పార్టీ తొత్తులని చెప్పినందుకు కాంగ్రెస్కు ఈరోజు ఒక పెట్టుగా ఈ జడ్జిమెంట్ ఉంటుందని చెప్తున్నాం. ఇలాంటి క్రమంలో ఈ గౌరవ హైకోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వడం అనే దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ జడ్జిమెంట్ మాకు ఒక్కరికే కాదు, ఎవరైతే అభాగ్యులు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, కోర్టులు అంటే భయపడేటటువంటి వాళ్ళు, జ్యుడిషియర్ అంటే ఏదో అయిపోతుంది అనుకునేటటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది మనకు కోర్టులో న్యాయం దక్కదు అనుకునేటటువంటి ఈ తరుణంలో కోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వడం అనేటటువంటిది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశంగా ఉన్నది. అందుకు హైకోర్టుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మీరు ఏదైతే ఉద్యమం స్టార్ట్ చేశారో గ్రూప్ 1లో జరిగే అవకతవకలు జరిగాయని, సో మెయిన్గా ఏం తప్పు జరిగింది అన్ని మీరు స్పష్టం చేస్తాను. మీరు చేసిన ధర్నాలు అన్ని జరిగినాయి. సో గ్రూప్ 1లో జరిగిన అవకతవకలు అంటే ఏం చెప్తారు? 2 సార్లు హాల్ టికెట్స్ ఇవ్వద్దు. ఒక్కరికి ప్రాసెస్ అయిపోయేంత వరకు ఒకటే హాల్ టికెట్ ఉండాలి. అది ఇచ్చిర్రు. ఒకే సెంటర్లో ఎక్కువ మంది వచ్చిర్రు. జెల్ పెన్ తోటి రాయొద్దు, జెల్ పెన్ తోటి రాసిర్రు. తర్వాత పిఎంఎల్ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. తెలుగులో అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో చెప్పలేదు. రీకౌంటింగ్ ప్రాసెస్ క్లియర్ ఒక పద్ధతిగా జరగలేదు. రివాల్యుయేషన్ చేయొద్దన్నాం. 3 సార్లు ఎవాల్యుయేట్ చేసిర్రు. ఎవాల్యుయేట్ చేసినట్టుకు మార్కులు వేయడానికి కూడా ఓఎంఆర్ షీట్లు లేవు. తర్వాత తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలేకపోయారు. ఉర్దూ మీడియం వాళ్ళు ఉన్న లెక్కలు చెప్పే కానీ కింద మీద అయ్యారు. ఒక్కసారి మార్కులు ఎంట్రీ చేసినాక లాక్ చేయాలి. లాక్ చేసిన దాన్ని మళ్ళీ స్క్రూటినీ కొరకు వీళ్ళు ఓపెన్ చేసిర్రు. ఇవన్నీ చాలా తప్పులు. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్టు, శిశుపాలునికి వధ జరిగినట్టు వీళ్ళు 100 తప్పులు చేసినాక ఈ గౌరవ హైకోర్టు ఈ గ్రూప్ 1ను రద్దు చేసింది. ఈ గతంలో గ్రూప్ 1 రద్దయింది, గత ప్రభుత్వం కూలిపోయింది. ఈసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు అవుతుంది, ఈ ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి మీకు సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వాన్ని మీరు నిలుపుకోదలుచుకుంటే ఈ నిరుద్యోగులు లేవనెత్తినటువంటి అంశాలను మీరు స్వీకరించి వీళ్ళను ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని అనకుండా వీళ్ళు చెప్పినటువంటి అంశాలలో ఎంత న్యాయం ఉంది, ఎంత నిజాయితీ ఉన్నదని మీరు ఒక్కసారి కమిటీ చేసుకుంటే మంచిది. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ గ్రూప్ 1ను అడ్డం పెట్టుకొని గ్రూప్ 2 గ్రూప్ 3 యొక్క ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను ఆపొద్దు. ఈ గ్రూప్ 1ను మళ్ళొక్కసారి రివాల్యుయేట్ చేయాలనేటటువంటి సాగుతోటి ఇవ్వవలసినటువంటి ఉద్యోగాలను మళ్ళీ ఆపవద్దు. ఈ గ్రూప్ 1 తోటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం అధికారంలో ఉన్నాం, ఏదైనా మనం చేసి ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోతామని మొండిగా కనుక మీరు పోతే ఈ కోర్టు ఏం చెప్పిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోరి, మీ సిగ్గుపోతుంది. ఈరోజు మీరు బరిబత్తల నడి రోడ్డు మీద నిలబడ్డారు మీరు చేసిన తప్పులతోటి. ఇప్పుడు వచ్చిన కోర్టు తీర్పుతోటి సో మీరు మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారా, లేకపోతే రివాల్యుయేషన్ కోసం వెయిట్ చేస్తారా? నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇది ఈరోజు మేము ఏదైతే మెయిన్స్ మీద వేసినటువంటి కేసులకు సంబంధించినటువంటి జడ్జిమెంట్, ఇదే కాకుండా ఇంకా 2-3 కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఏంటిదంటే ఎస్టీ కేసుకు సంబంధించినటువంటిది ఉంది, జీవో 29కి సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఖచ్చితంగా జీవో 29 అనేటటువంటి రద్దు అయ్యే అవకాశం ఉంది. జీవో 29 రద్దు అయితే డిఫాల్ట్గా నోటిఫికేషన్ రద్దు అవుతుంది. నోటిఫికేషన్ రద్దు అయితే మళ్ళీ ప్రాసెస్ మొదటి కాంచి వస్తుంది. మళ్ళీ వీళ్ళు ఎవాల్యుయేట్ చేసి మేము చేస్తున్నాను ఒక 2 నెలలు ప్రక్రియ స్టార్ట్ చేస్తే ఈ లోపల మళ్ళీ జీవో 29 రద్దు అయితే మళ్ళీ ప్రిలిమ్స్కి రావాలంటే ఈ తెలంగాణ అప్పుల తెలంగాణ, లంకె బిందెలు అంటే ఖాళీగా ఉన్నటువంటి ఖాళీ బిందెల తెలంగాణలో మీరు ఆర్థికంగా ఎందుకు మళ్ళీ ఈ తెలంగాణ మీద భారాన్ని మోపుతారని మేము అడుగుతున్నాం.
అందుకనే జీవో 29 మీద తీర్పు వచ్చేంత వరకు మీరు చేయవలసినటువంటి ప్రక్రియను ఆపండి. ఖచ్చితంగా జీవో 29 రద్దు అవుతుంది. ఈ గ్రూప్ 1 మళ్ళా ప్రిలిమ్స్ నుంచి నిర్వహించడం జరుగుద్ది. కాబట్టి ముక్త కంఠంతో నిరుద్యోగులు అందరూ ఈరోజు 1:1లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అందరు ఎక్కువ మంది ఫోన్లు చేసి ఏమంటున్నారంటే, అన్న వీళ్ళు చేసినటువంటి తప్పిదాలకు మేము అన్యాయం అయిపోయినాం, మేము ఎక్కడ చెప్పుకోవాలని అర్థం కావట్లేదు, మా చుట్టాలందరికీ ఉద్యోగాలు వచ్చిందని చెప్పుకున్నాం, ఈరోజు తీర్పు వచ్చినాక మీకు ఉద్యోగం రావట్లేదంట కదా, ఏదో కొంతమంది కొనుక్కున్నారంట కదా, అందుకే కోర్టు కొట్టేసిందంట కదా అని చెప్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, అన్న ఇది ఏదో జరిగిందన్న, జెన్యున్గా మేము చదివినాం, ఎవరికో కొంతమందికి జరిగినందుకు కోర్టు ఇచ్చింది, కాబట్టి దీన్ని మొదటి నుంచి పెడితే మంచిదని అందరూ అంటున్నారు. కాబట్టి జీవో 29 రద్దు అయినాక ఈ ప్రక్రియను మళ్ళా ప్రిలిమ్స్ నుండి స్టార్ట్ చేయాలని నిరుద్యోగులందరూ కోరుకుంటున్నారు. సో ఆల్రెడీ కొంతమంది పాస్ అయిపోయి మీరు అన్నట్టు వచ్చేస్తుంది ఉద్యోగం అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఇవాల్యుయేషన్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ పెడితే వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే నిజాయితీగా రాసిన మార్క్స్ రాకుండా అవకతవకలు జరగడం వల్ల ఇవన్నీ మిస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటే, వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. సో వారేమంటా ఉన్నారు, అంతేనా, వీళ్ళు చేసిన తప్పుకు, వ్యవస్థ చేసినటువంటి తప్పుకు వ్యక్తులు బలి అయిపోతున్నారు. కాబట్టి ఇందులో బలి కాక తప్పదు, ఖచ్చితంగా బలి అవుతారు. దసరా పండగకు గొర్రెలు బర్రెలు ఎట్ట బలి అయిపోతాయి దున్నపోతులు, ఆ విధంగా ఈరోజు నిరుద్యోగులు కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలకు బలి అయిపోతున్నారు. వీళ్ళు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు బలి అయిపోయారు. నిరుద్యోగుల జీవితం ఎప్పుడు కూడా అధికార పార్టీల దగ్గర బలి పీఠాలు ఎక్కడమే అవుతుంది. ఇంకొకటి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ముఖ్యంగా మాకు సహకరించినటువంటి వాళ్లకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, సోషల్ మీడియా వాళ్లకు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్లకు, సామాజిక ఉద్యమకారులకు కృతజ్ఞతలు. ఈరోజు 29 జీవోకు సంబంధించినటువంటి విషయానికి బండి సంజయ్ గారు కూడా అడ్వకేట్ని ఇస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. ఇంకా వీళ్ళు ఈ గవర్నమెంట్ డివిజనల్ బెంచ్ పోతుంది, అక్కడ కూడా మాకు ఒక మంచి అడ్వకేట్ని ఇస్తామని బండి సంజయ్ గారు వాళ్ళ పార్టీ కూడా మాకు ఒక అభయహస్తం ఇచ్చిర్రు, దానికి కూడా కృతజ్ఞతలు. ఈ ప్రక్రియలో మాకు ఎవరైతే సహకరించారో పార్టీలకు అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా నేను కొంతమంది బీఆర్ఎస్కి చెప్పారు, ఈరోజు బీజేపీ వాళ్ళకు కూడా అక్కడ పాలాభిషేకం చేసి, అంటే ఎక్కడి నుంచి అయితే మా ఉద్యమం స్టార్ట్ అయిందో అక్కడ మేము హైకోర్టు తీర్పును గౌరవిస్తూ, హైకోర్టును మేము గౌరవిస్తూ అక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతిపక్ష పార్టీని కూడా మాకు చేసినటువంటి మేలుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మీరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి మా తరపున కొట్లాడాలి, కొట్లాడినప్పుడే మీకు గౌరవం ఉంటుంది, లీగల్గా కొట్లాడాలి, రోడ్డు మీద కొట్లాడాలని ఒక్కసారిగా మళ్ళీ ప్రతిపక్షాలను మేము కోరుతున్నాం. ఏదైతే గ్రూప్ 1 మళ్ళీ రాయాలి లేకపోతే మళ్ళీ రివాల్యుయేషన్ చేయాలన్న కోర్టు ఇచ్చిన తీర్పై కొంతమంది విద్యార్థులు అయితే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 14 నెలలుగా దీనిపై పోరాడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ కోర్టు తీర్పిస్తుందా అంటూ వేచి చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ఒక భారీ ర్యాలీని నిర్వహించారు, పాలాభిషేకం చేసుకుంటా ఉన్నారు, వారి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈసారి న్యాయం జరగబోతుందంటూ కూడా వారు ఆనందాన్ని, అలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్ రాసి ఇంకా రేపు ఉద్యోగాలు వస్తాయంటూ బిందాస్గా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మళ్ళీ ఈ కేసు మళ్ళీ రావడం, మళ్ళీ రివాల్యుయేషన్ అని, మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలని అనేసరికి మళ్ళీ టైం పొడిగింపుగా మళ్ళీ ఇంకొక సంవత్సరం పాటు టైం పొడిగింపు పోతూ ఉంటుంది. సో ఉద్యోగాలు వస్తాయా రావా అన్న డైనమాలో ఆలోచనలో చాలా మంది విద్యార్థులు కొంతమంది మగ్గిపోతా ఉన్నారు. ఇది ఇప్పటివరకున్న గ్రూప్ 1 సంబంధించిన అప్డేట్స్. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.